ఈరోజు మనం ఖమ్మం జిల్లా మదిర మండలం మడిపల్లి గ్రామంలో ఉంది శ్రీ రాజరాజ నరేంద్ర స్వామి శివాలయంలో ఉన్నాము. ఈ ఆలయం మనకి ఎంట్రన్స్లో శ్రీ గణపతి విగ్రహాన్ని మనం చూడవచ్చు. అలాగే యక్షిణీ బొమ్మల్ని మరియు నంది బొమ్మల్ని సింహద్వారాలుగా చూడవచ్చు. యక్షిణీలు రెండు వైపులా మరియు రెండు వైపులా నంది విగ్రహాలను చూడవచ్చు ఎంట్రన్స్లో. అదేవిధంగా ధ్వజస్తంభాన్ని కూడా చూడవచ్చు. మనం గుళ్ళోకి రాగానే ఎదురుగా శ్రీ కాలభైరవ స్వామి విగ్రహం దర్శనమిస్తుంది. ధ్వజస్తంభానికి ఎంట్రన్స్ ఉన్నటువంటి శ్రీ కాలభైరవ విగ్రహాన్ని మనం చూడవచ్చును. ధ్వజస్తంభం చూడండి, ఇది నూతనంగా నిర్మితమైన ధ్వజస్తంభం. ఈ ఆలయానికి చాలా పురాతన ప్రాముఖ్యత ఉంది. ఇది కాకతీయుల కాలంలో నిర్మించబడిన శివాలయంగా చెప్పబడుతుంది. అదేవిధంగా స్థానికుల కథనం ప్రకారం ఈ ఆలయం శివాలయానికి బ్రహ్మసూత్రం కలిగి ఉంటుందని మరొక ప్రత్యేకత స్థానికులు చెప్పుకోవడం జరుగుతుంది. నిజంగానే ఈ ఆలయం చాలా పురాతనమైనది. ఈ ఆలయ గోడలపై చాలా విచిత్రమైన బొమ్మలు మరియు అదేవిధంగా కొన్ని బొమ్మలు చెక్కబడి వాటిని చూపించడానికి మరియు వివరించడానికి ప్రయత్నం చేస్తాను. చూడండి, ఈ శివాలయం యొక్క గోడ ఇక్కడ చూడండి, చేప బొమ్మను చెక్కారు. చూడండి, రాయి మీదనే ఆకారంలో ఈ శివాలయంలో చేప బొమ్మను చెక్కడం జరిగింది రాయి పైన. అదేవిధంగా మనం కొంచెం ముందుకు వచ్చినట్లయితే ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ కుబేరుని లేదా ఒక యక్షిణి రూపం, ఇక్కడ వరాహస్వామి వరాహ రూపంలో ఉన్నటువంటి వరాహాన్ని ఇక్కడ చెక్కడం జరిగింది. అదేవిధంగా కొంచెం ముందుకు వచ్చినట్టు ఆలయ శిఖరానికి గోల్డెన్ కలర్ వేయడం జరిగింది. కొద్ది కిందకి శ్రీచక్రము కూర్మము చూడండి, ఎంత పురాతన ఆలయం. ఈ బొమ్మలను బట్టి చూస్తుంటే మీకు తెలుస్తుంది. శ్రీచక్రాన్ని గోడల మీద మలిచారు. అదేవిధంగా మరకటాన్ని కూడా ఆలయ గోడలపై చెక్కడం జరిగింది. చూడండి, 3 ముక్కలు పడతాయి: శ్రీచక్రము, కూర్మము, అదేవిధంగా మరకటము. ఈ ఆలయ గోడలపై చెక్కడం జరిగింది. అదేవిధంగా మరికొన్ని విగ్రహాలు కూడా చూపిస్తుంది. ఈ ఆలయం చాలా పురాతనమైనప్పటికీ ఈ ఆలయంలో కొన్ని నూతనంగా నిర్మించబడిన ఆలయాలు ఉన్నాయి తెలిసినవి. ఇది ఒకటి మనం చూస్తున్నాం కదా, శ్రీ నాగదేవత విగ్రహం. ఇక్కడ మనం నాగుల చవితి నాగపంచమి నాగదేవతకి పూజలు చేసుకోవచ్చు. ఇది నూతనంగా నిర్మించినది. కొంచెం చీకటి పడటం వల్ల ఈ వీడియోని సరిగ్గా చూపించలేకపోతున్నాను, క్షమించండి. మీకు లైట్ వెళ్తున్న కొద్దిగా చూపించడానికి ప్రయత్నం చేస్తున్నాను. ఇది ఆలయ యొక్క ప్రాంగణము. చూడండి, ఆలయం యొక్క గోడల మీద చూపించినట్టు చెక్కబడిన బొమ్మల్ని ఇక్కడ చూడండి. శ్రీ మహాగణపతి, ఇది నూతనంగా నిర్మించబడినటువంటి ఆలయం. శివాలయంలోనే నూతనంగా నిర్మించబడిన మరొక శివాలయం. చూడండి, లైట్ వేసి చూపించడానికి ప్రయత్నం చేస్తాను. శ్రీ మహాగణపతి యొక్క చిన్న ఆలయాన్ని మీరు ఇక్కడ చూడవచ్చు. అదేవిధంగా చూడండి, అదేవిధంగా కింద మనకి ఇక్కడ టైల్స్ సంథింగ్ ఇలాంటి ఇక్కడ ఒక ఏనుగు బొమ్మను కూడా చెక్కడం జరిగింది, చూస్తున్నారా. అదేవిధంగా మనం బ్యాక్ సైడ్కి వచ్చినాం. శివాలయానికి ఏదైతే బ్యాక్ సైడ్ దగ్గర చూడండి, శివుడికి చుట్టుకున్నటువంటి పాముని మరియు కింద ఉన్నటువంటి చేప బొమ్మ, కింద చేప బొమ్మ, ఇక్కడ చేప బొమ్మ చూపించుకోండి. శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి శివాలయానికి వెనక భాగాన ఉంది. ఇది నూతనంగా నిర్మించబడినటువంటి చిన్న ఉపాలయము. చూడండి, శ్రీవల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారు. ఇక్కడ దోషాలకు సంబంధించినటువంటి పూజలు కూడా చేసుకోవచ్చు. అక్కడనే ఇంకా దాని పక్కన ఇంకోటి జంట నాగులతో కూడినటువంటి విగ్రహాలతో ఉన్నటువంటి చిన్న ఇంకొక ఉపాలయం ఉంది, చూపించడానికి ప్రయత్నం చేస్తాను. ఇది శ్రీ కాళహస్తి రాహుకేతులు. శ్రీ కాళహస్తిలో ఉన్నటువంటి రాహుకేతులు కూడా ఇక్కడ ప్రతిష్ఠించడం జరిగింది. ఇక్కడ లైటింగ్ లేకపోవడం వల్ల, చీకటి పడటం వల్ల సరిగ్గా చూపించలేకపోయింది, క్షమించండి. కొంచెం చూడండి.
ఎదిగిన పానవట్టం నుంచి కోసం ఆ మార్గంలో ఇక్కడ చూడండి మనకి బ్రహ్మదేవుడు, ఒక నెమలి, శ్రీకృష్ణుడు, ఆవులతో శ్రీకృష్ణుడు రాజేశ్వరి యాగం చేసి చుట్టూ ఒక గుర్రాన్ని మనం చూడవచ్చు. ఆలయ గోడల మీద చూడండి ఎంత చక్కగా అప్పట్లోని ఆలయ గోడలు చేస్తారో. అలాగే మనకి చూడండి ఇక్కడ నెమలి. అదేవిధంగా ఇక్కడ మనకి మన శివాలయం ఒక ప్రసాదాన్ని ఇస్తే ఇక్కడ ఈ దేవుడికి చూపించి మనకి ఏదైతే పానవట్టం నుంచి నీరు వస్తుందో ఈ దేవుడు చూపించిన అభిషేకం ప్రసాదాన్ని ఇంటికి తీసుకొని రావచ్చు. చూడండి శ్రీకృష్ణుడు ఆవులతో శ్రీకృష్ణుడు మురళీగానం చేసిన బ్రహ్మదేవుడు తపస్సు చేసిన బ్రహ్మదేవుడు చాలా పురాతన ఆలయం మరియు బ్రహ్మసూత్రం కలిగిన ఆలయంగా కూడా స్థానికులు చేశారు. ఒక్కసారి తప్పకుండా ఈ ఆలయాన్ని సందర్శించి ఇదంతా మంచి జరిగింది. ఆలయం కూడా శివుడు రెండు వైపులా 8 శివుడికి అభిషేకం చేస్తున్నట్టు వచ్చింది. ఇక్కడ చూడండి మనకి మృత్యుంజయుడు శనీశ్వరుడి యొక్క విగ్రహాన్ని చూడవచ్చు. మృత్యుంజయుడు అంటే శనీశ్వరుడు కూడా శివాలయాన్ని చూడవచ్చు. ఆ పక్కనే మనకి నవగ్రహాలను కూడా ఇక్కడ చూడవచ్చు మనం. నవగ్రహ ఇది నూతనంగా నిర్మించబడిన ఆలయం. ఇది నూతనంగా నిర్మించబడిన ఉపాలయం శివాలయంలోనే ఇది నూతనంగా చూడండి మనకి నవగ్రహాలను కూడా ప్రతిష్ఠ చేశారు. మనకి ఏమన్నా నవగ్రహాలకు సంబంధించినటువంటి బాధలు, శనిగ్రహం సంబంధించిన ఎటువంటి బాధలైనా ఇక్కడ ఉన్నట్లయితే మనం ఇక్కడ నవగ్రహాలకి శాంతి పూజ కూడా చేసుకోవచ్చు. శనీశ్వరుడు మరియు జ్యేష్ఠాదేవి విగ్రహాన్ని చూడండి. ఆలయ గోడ శివాలయం చూడండి. ఆలయం పూర్తిగా చీకరపడ్డది ఫ్రెండ్స్. మళ్ళీ మన ఆలయం ఎదురబాడానికి వచ్చిన ఆలయం చూపించారు. ఇప్పుడు అంతరాలయంలోకి వెళ్దాము. అక్కడ ఏమేమి విగ్రహ దేవతలు ఉన్నారో చూద్దాం. ఫ్రెండ్స్ చూసారు నంది విగ్రహాన్ని. అదేవిధంగా మనము ధ్వజస్తంభానికి ఇంకొక పక్క వచ్చినట్లయితే శ్రీ ఆంజనేయ స్వామి వారిని కూడా మనం ఇక్కడ ప్రసన్న ఆంజనేయ స్వామి వారిని కూడా ఇక్కడ మనం చూడవచ్చు. అదేవిధంగా చీకటిపడటం వల్ల ఆలయం దాదాపుగా మూసేసేలాగా రిక్వెస్ట్ మేరకు ఒక్కసారి దర్శనం చేయడానికి అనుమతించారు. కావున నేను లోపలికి లేచి ఉన్నంత సమయంలో ఎంతో కొంత ఆ దేవుడిని చూపించడానికి ప్రయత్నం చేస్తారు. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. చూడండి మనకి ఇక్కడ ప్రధాన ఆలయంతో పాటు ఒక చిన్న ఉపాలయం కూడా చూపించిన ప్రయత్నం విగ్రహం చూసారా. శ్రీ భద్రకాళి సమేత వీరభద్ర స్వామి ఆలయం కూడా మనకి చూడవచ్చు. మనకి టాప్లో గణపతి వారిని ప్రతిష్ఠించి చూడండి. వీరభద్ర స్వామి మరియు భద్రకాళి అమ్మవారిని కూడా ఈ ఆలయంలోనే అప్పుడే ఆ రోజుల్లోనే కాకతీయులు నిర్మించడం అనేది చెప్పడం నిర్మించారని. అదేవిధంగా మనం ఇక్కడ మెయిన్ ఎంట్రన్స్ దగ్గరకు వస్తే చూడండి మనకి మరి ఎంత సుందరంగా చెక్కబడిన ఆ రోజుల్లోనే చెక్కబడినటువంటి రాయి మీద చెక్కబడినటువంటి శిల్పాలతో చూడవచ్చు మనం. ద్వారపాలకులు ఇద్దరు కూడా ఉన్నారు. రెండు వైపులు కూడా ద్వారపాలకులు జరిగింది. మనకి ఇక్కడ అంతరాలయంలోకి వెళ్ళే ముందు చూడండి ఒక నందీశ్వరుడు, పెద్ద నందీశ్వరుడు కూడా ఇక్కడ ఉంచడం జరిగింది. చూడండి ఫ్రెండ్స్, పంతులు గారు రిక్వెస్ట్ మీద లోనకు రావడం జరిగింది. కానీ ఆయన కొంచెం పని మీద బయటకు వెళ్ళారు. శ్రీ రాజరాజ నరేంద్ర స్వామి వారి ఆలయము చూసారుగా ఫ్రెండ్స్. కాకతీయులు నిర్మించడం చెప్పబడుతున్న ఆలయం ఇదే. అదేవిధంగా ఈ ఆలయానికి ఉన్న శివాలయాన్ని కూడా బ్రహ్మసూత్ర ఉందని చెప్పడం జరుగుతుంది. స్థానికుల కథన ఇది చూడండి ఉన్నదని మీరు గమనించండి. చూసారా ఆ దేవాలయం హరహర మహాదేవ శంభో శంకర. చూసారా ఫ్రెండ్స్ ఎంత దివ్యంగా ఉన్నాడు మన శివలింగాన్ని చూడండి. బ్రహ్మసూత్ర సమేత గుర్తున్నట్టుంది. నందీశ్వరుని చూడండి. ఇది ఎక్కడో కాదు ఫ్రెండ్స్, మనం ఖమ్మం జిల్లా మధిర మండలం మడుపల్లి గ్రామంలో ఉంది. ఆంధ్ర తెలంగాణ బోర్డర్లో ఉంటుంది. అలా ఆలయం నుంచి బయటకు వచ్చిన తర్వాత చూడండి మనం ఒకసారి ఆలయాన్ని చూడగలుగుతారు. ద్వారపాలకులు ఇద్దరు కూడా ద్వారానికి ఎంత చక్కగా చెక్కారు. శిల్పకళ
పర్లేదు, ఉన్నంతలో బాగానే ఉంది. ఈ ఆలయానికి రెనోవేషన్కి సంబంధించినటువంటి ఏవైతే దాతలు ఉంటారో వాళ్ళ దాతల గురించి ఇక్కడ చెప్పడం జరిగింది శిలాఫలకాల మీద. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మనకి చిన్నగా ఏదో విగ్రహం ఉంది. చూడండి, ఇక్కడ పూర్ణ కుంభాన్ని శ్రీ అమ్మవారికి నిర్మించడం జరిగింది. శ్రీ పార్వతీదేవి అమ్మవారికి రెండు వైపులా ఎంట్రన్స్కి పూర్ణ కుంభం, అలాగే శ్రీచక్రాన్ని చూడండి అమ్మవారికి ఎదురుగా ద్వారానికి రెండు వైపులా పూర్ణ కుంభం, ఎదురుగా శ్రీచక్రాన్ని శ్రీ పార్వతీ అమ్మవారికి ఏర్పాటు జరిగింది. చూడండి శ్రీ పార్వతీ అమ్మవారిని అలంకరణలో చాలా అమ్మవారు చాలా గంభీరంగా ఉన్నారు. అదేవిధంగా ఈ ఆలయం రెనోవేషన్ సంబంధించిన సహాయ సహకారించిన దాతల గురించి కూడా ఇక్కడ శిలాఫలకాలతో చెప్పడం జరిగింది. అంతే ఫ్రెండ్స్, ఈ ఆలయాన్ని దర్శనం అయిపోయింది. ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా ఈ ఆలయాన్ని ఒకసారి దర్శించడానికి ప్రయత్నించండి. హర హర మహాదేవ శంభో శంకర, హర హర మహాదేవ శంభో శంకర, హర హర మహాదేవ శంభో శంకర.